శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 34వ శ్లోకం తెలుసుకుందాం. ఈ అధ్యాయం చివరికి వచ్చేసాము. ఈ అధ్యాయం మొత్తానికి ఈ శ్లోకం ముగింపు మరియు సారాంశ శ్లోకం. 34వ శ్లోకం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం, శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న తేడా. ఈ 34 శ్లోకాలలో స్వామి మనకు చెప్పింది ఇదే. పనులు చేసేది, నాశనమయ్యేది, గుణాలకు లోబడి ఉండేది ఈ దేహం, క్షేత్రం. కానీ ఈ దేహంలోనే ఉంటూనే దేనికి అంటుకోకుండా సాక్షిలా వెలుగుతున్న స్వచ్ఛమైన చైతన్యం నేను అనేటటువంటి క్షేత్రజ్ఞుడు. ఈ భేదాన్ని స్పష్టంగా విడదీసి తెలుసుకోవటమే అసలైన విద్య అంటున్నారు. జ్ఞాన చక్షుష, జ్ఞానం అనే కళ్ళు. ఈ దేహానికి ఆత్మకు మధ్య ఉన్న తేడా మన భౌతికమైన కంటికి కానీ హాస్పిటల్లో చేసే స్కానింగ్లకు కానీ కనపడదు. ఈ సత్యాన్ని కేవలం గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా, భగవద్గీత ద్వారా వచ్చే జ్ఞానం అనే కంటితో మాత్రమే చూడగలం. భూత ప్రకృతి మోక్షంచ, ప్రకృతి బంధం నుండి విముక్తి. జీవాత్మ ఈ శరీరంలో ఎందుకు చిక్కుకుందో మనం 21వ శ్లోకంలో తెలుసుకున్నాం. ప్రకృతిలోని సత్వ రజో తమో ఈ 3 గుణాలతో సాంగత్యం చేయడం వల్లే కదా. ఎప్పుడైతే ఈ గుణాల పట్ల వ్యామోహం వదిలేస్తాడో అప్పుడే ఆ జీవుడికి ఈ ప్రకృతి యొక్క బంధాల నుండి, జనన మరణాల నుండి విముక్తి, మోక్షం కలుగుతుంది అని తెలుసుకోవాలి. యాంతి తే పరం, పరమపదాన్ని చేరుకుంటారు. పైన చెప్పిన విధంగా జ్ఞానంతో జీవించేవారు దేహత్యాగం చేసిన తర్వాత తిరిగి ఈ సంసారంలో పడరు. వారు ఆ సర్వోన్నతమైన పరమాత్మను చేరుకొని శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధంగా క్షేత్రమునకు, శరీరానికి మరియు క్షేత్రజ్ఞునికి ఆత్మకు మధ్య ఉన్న భేదాన్ని జ్ఞాననేత్రాలతో ఎవరైతే దర్శిస్తారో మరియు ఈ భౌతిక ప్రకృతి మాయ నుండి జీవుడు ఎలా విముక్తి పొందాలో ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ సర్వోన్నతమైన పరమాత్మను అంటే మోక్షాన్ని పొందుతారు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం ఏం తెలుసుకున్నామో ఒక్కసారి సారాంశాన్ని చూద్దాం. అత్యద్భుతంగా స్వామి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 24 తత్వాలతో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారంతో కలిపి 24 తత్వాలతో తయారైన క్షేత్రం గురించి, శరీరం గురించి బోధించారు. ఇందులో ఏ విత్తనం వేస్తే ఆ ఫలం వస్తుంది. శరీరంలో ఉంటూనే శరీరాన్ని సాక్షిలా గమనిస్తున్న క్షేత్రజ్ఞుడు ఆత్మ గురించి కూడా బోధించారు.
ఈ క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుడిని, ఈ నాశనమయ్యే శరీరాన్ని, ఇందులో ఉన్న నాశనం లేని ఆత్మను వేరుగా చూడటమే నిజమైన జ్ఞానము అని బోధించారు. జ్ఞానం యొక్క 20 సద్గుణాలను చెప్పారు. జ్ఞేయం, ప్రతి ప్రాణిలోనూ ఉండి సృష్టిని నడిపిస్తున్న జ్ఞేయాన్ని గురించి కూడా బోధించారు. ఈ అసలైన జ్ఞానాన్ని పొందిన వారు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు అని బోధించారు. పుష్పిక ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఇది బ్రహ్మ విద్య అనేటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించేటటువంటి యోగ శాస్త్రం. ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశం. క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటటువంటి 13వ అధ్యాయం సమాప్తం. రేపటి నుంచి 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం గురించి మనం తెలుసుకుందాం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.